మన భారతదేశంలో గతంలో మీటూ ఉద్యమం సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే స్థాయిలో మరొక నివేదిక కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే మలయాళ చిత్ర పరిశ్రమలో కేరళ ప్రభుత్వానికి అందించిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక. ఈ నివేదిక ఏమందించిందంటే కేరళ ప్రభుత్వానికి మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక చీకటి అధ్యాయాన్ని అందించని చెప్పుకోవాలి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎవరైతే నటీమణులుగా ఎదగాలని చెప్పి కోటి ఆశలతో అడుగు పెడుతూ ఉంటారో కొంతమంది యాక్ట్రెస్, వాళ్ళందరినీ అక్కడ సీనియర్ యాక్టర్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎలా లోబర్చుకున్నారు వారి అవసరాల కోసం అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి వాళ్ళు ఎలా లోబర్చుకున్నారు. ఒక రకంగా కాస్టింగ్ కౌచ్ అనే చెప్పుకోవాలి. గతంలో మీటూ ఉద్యమం అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చాలామంది ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే తరహా ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమలో చాలామంది బిగ్ షాట్స్ అయితే ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా కొల్లం ఎమ్మెల్యే ముఖేష్ పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఆయన ఇంటికి ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు కూడా తరలి వెళ్తున్నారు, ధర్నా చేస్తున్నారు, ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటి బిగ్ షాట్స్ పేర్లందరూ కూడా బయటకు వస్తున్నాయి. ఈ తరహా నివేదిక ఏదైతే జస్టిస్ హేమా కమిటీ అందించిన నివేదిక ప్రతి రాష్ట్రంలో కూడా అవలంబించాలి అని చెప్పి చాలామంది యాక్టర్స్ అయితే కోరుకుంటున్నారు. వాళ్ళలో సమీరా రెడ్డి, మన అశోక్ మూవీ హీరోయిన్, అలానే తనుశ్రీ దత్త, సీనియర్ యాక్టర్స్ ఊర్వశి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వాలు ఇలాంటి కమిటీ ఒకటి వేసి అసలు ఇండస్ట్రీలో నటీమణులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళని ఎవరెవరు లోబర్చుకుంటున్నారు, వాళ్ళని మానసికంగా ఎలాంటి ఒత్తిడి గురి చేస్తున్నారు, ఇవన్నీ కూడా నటీమణుల నుంచి క్లిస్టల్ క్లియర్గా ఒక నివేదిక తెప్పించుకోవాలని చెప్పి ప్రస్తుతం యాక్టర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఈ హేమా కమిటీ కూడా ఏదో ఆషామాషి నివేదిక మనం అనుకోలేము. ఎందుకంటే 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేసి వాళ్ళు కేరళ ప్రభుత్వానికి అందించిన నివేదిక. ప్రతి ఒక్క జూనియర్ యాక్టర్స్ నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా ప్రూఫ్స్తో సహా వాళ్ళు ఈ నివేదిక సమర్పించారు. సో ఇలాంటి నివేదిక ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా అవలంబిస్తే ఎవరైతే ఫ్యూచర్లో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఇలాంటి కమిటీలు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఈ దిశగా ఆలోచించాలి. మన ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసి ఒక నివేదిక తెప్పించుకుంటే ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఈ జస్టిస్ హేమా కమిటీ అందించిన నివేదికపై మన తెలుగు యాక్టర్స్ కూడా స్పందించారు. మంచు లక్ష్మి అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేసిందని చెప్పుకోవాలి. ఆమె కెరీర్ మొదట్లో ఆమె కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశానని చెప్పుకుంది. అలానే యాక్టర్ నాని కూడా స్పందించారు. ఆయన ఏమన్నారంటే తాను నటించిన సినిమాలో తన తోటి యాక్ట్రెస్ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చవి చూడలేదని, కానీ ఇలాంటి విషయాలు తనకు తెలిసినప్పుడు, ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు తనకు ఒక ఇంత భయం వేస్తుందని చెప్పి యాక్టర్ నాని స్పందించారు. ఇక చిన్మయి కూడా స్పందించింది. ఇది ఒక బహిరంగ రహస్యం అని చెప్పి చిన్మయి స్పందించింది. సింగర్ చిన్మయి కూడా గతంలో తమిళ చిత్ర పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె కామెంట్స్ చేసింది. దాని తర్వాత ఆమె తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సింగర్ చిన్మయిపై తమిళ చిత్ర పరిశ్రమ 5 years పాటు వేటు వేసింది. ఆమెని ఏ చిత్రానికి కూడా తీసుకోలేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అవకాశాలు ఇవ్వలేదు, పాటలు పాడడానికి అవకాశాలు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత ఆమె లియో సినిమాలో త్రిషా పాత్రకి డబ్బింగ్ చెప్పింది. సో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఒకవేళ సమస్యలు వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి చెప్తే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ఇవన్నీ కూడా మనకి సాక్ష్యాధారాలతో సహా మనకి రోజు చూస్తున్నాము. సో రైట్ నో ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.